అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అప్పటిదాకా ఇంజక్షన్ నర్సు వచ్చి ఇంజక్షన్ పట్టుకుని వచ్చేంత వరకు కూడా ఆ క్షణం వరకు కూడా ఆమె నవ్వుకుంటూ తుల్లుకుంటూ మంచిగా మాట్లాడింది. అని పక్క ఇద్దరు ఆడవాళ్ళు పక్క బెడ్ వాళ్ళు ఒక పక్కన మూడు బెడ్స్ ఉన్నాయి. ఇక్కడ ఆమెది 37, ఇది పక్క బెడ్ ఆమె 38వ బెడ్, ఇది పక్కన 39వ బెడ్. ఈమె చనిపోయిన ఆమె 37 బెడ్లో ఉన్నది. ఆ పక్కన ఉన్న ఇద్దరు కూడా ప్రత్యక్ష సాక్షులు. అప్పటిదాకా మాతో నవ్వుకుంటుందయ్యా, మేము పక్కన ఉన్నాం కదా, ఇంజక్షన్ వేసిన వెంటనే ప్రియంత మండుతాందన్నది, వాంతికి వచ్చాడు అనిపిస్తుంది అన్నది, మూత్రం వచ్చాడు అనిపిస్తుంది అన్నది. వెంటనే ప్రాణం పోయింది. వెంటనే అక్కడ ఉన్న నర్సు ఇంజక్షన్ ఇంకా పక్కలకి ఎత్తాను కదా, ఆ నర్సు అక్కడే ఉందట, వెళ్ళిపోయి కిందికి. ఆమె వెంటనే ఈమెను వంగపెట్టి 10 గుద్దులు గుద్దిందట ఈపల. ఇప్పుడు అదేం ట్రీట్మెంటో ఎక్కడ నేర్చుకుందో తెలియదు. ఈ రకంగా వెంటనే ప్రాణం పోయిందని తెలుసుకొని వెంటనే కిందికి తీసుకొచ్చి, అంటే ఇక్కడ ఎట్లున్నదంటే అంగట్లో అవ్వంటే వెనుకబెట్టిన బిడ్డ అన్నట్టు బాధ్యత రాహిత్యం ఇక్కడ కనబడుతుంది. ప్రభుత్వ ఆసుపత్రి, బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రి అంటే దయనీయ స్థితిలో ఉంది. ఈ డాక్టర్ గారు ఆర్థో డాక్టర్ గారు, ఇక్కడ ఒక్క స్పెషలిస్టు లేదు. అసలు ఒక పేషెంట్ ఇక్కడికి వచ్చి అడ్మిట్ అయిందంటే ఆమెకి ఇంకా ఏం జబ్బులు ఉన్నాయి, ఆమె చెప్పే జబ్బుల కన్నా అదనాన్ని ఇంకేమైనా ఒంట్లో ఉన్నాయా లేవా అని కనిపెట్టే డాక్టరు, తెలుసుకునే డాక్టరు, తెలుసుకునే టెస్టులు ఏమీ లేవు. పేరుకు మాత్రం 100 పడకల ఆసుపత్రి బెల్లంపల్లిది. 100 పడకలు లేవు, ఏ పడకలు లేవు, ఏ డాక్టర్లు లేవు. 100 పడకల ఆసుపత్రి అన్నప్పుడు 100 పడకల ఆసుపత్రికి ఎంతమంది డాక్టర్లు ఉండాలో అంతమంది డాక్టర్లు ఉండాలి, ఎంతమంది నర్సులు ఉండాలో అంతమంది నర్సులు ఉండాలి, ఎన్ని మందులు ఉండాలో అన్ని మందులు ఉండాలి, అన్ని రకాల ట్రీట్మెంట్స్ అక్కడ జరగాలి. ఏమీ లేవు. పొద్దుగా మధ్యాహ్నం పొద్దుట ఆమె 11 గంటలకు వచ్చి అడ్మిట్ అయింది. పొద్దుట ఉన్న డాక్టర్ ఏదో నామకే వస్తే రాసిపోయిండు. ఆమెను పట్టేటోళ్ళు లేదు, డాక్టర్లకి ముట్టేటోళ్ళు లేదు. ఆ నర్సులు వచ్చి ఇంజక్షన్ ఇస్తారట. ఇందాక డాక్టర్ గారే అన్నారు, ఆ ట్రీట్మెంట్ ఏంటో వాళ్ళకి తెలిసిన నర్సులకు డాక్టర్ రాసి పొద్దుట నాకు తెలియదు. నాకు తెలియదని డాక్టర్ గారే ప్రత్యక్షంగా సాక్ష్యం ఇవ్వడు. ఆయన స్టేట్మెంటే ఇచ్చేయండి. ఇది అన్యాయం. రోజు ఉదయం ఒక రౌండ్, సాయంకాలం ఒక రౌండ్ పేషెంట్ల డాక్టర్ గారు చూడాలి కదా, ఇది న్యాయం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.